సురేశనా? అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. నేను ఎక్కడో చూసినట్టుంది. నిన్న షూటింగ్ దగ్గరికి వచ్చాను కదన్నా. చెప్పు చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? ఒక టీ చెప్పండి, ఒక మంచి కథ చెప్తానా. టీ చెప్పరా. అన్న హీరో ఇతని పేరు నాని, మన కథలో హీరో. నానికి ఫ్రెండ్స్తో మీటింగ్ అంటే ఇష్టం, అమ్మ నాన్న అంటే గౌరవం, మహేష్ అన్న అంటే ప్రాణం. మామా ఏంట్రా టీ పార్టీ? ఏం లేదు మామ, ఫస్ట్ టైం ప్రేమలో పడ్డా. మామా అమ్మాయి కాదురా. అరేచి పూర్తిగా వినన్రా, టీవీ నుంచి దిగి వచ్చిన దేవతలా ఉంటుందిరా. మామ నాకు మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలరా. దేవత అంటే మాత్రం కష్టం రా మామ. నేను కనుక్కోమని నా దేవతనరా. ఎవర్రా? ఎలా ఉంటుందిరా? ఏరియారా మామ, ఎందుకు అమ్మాయేనా? అంత డౌట్ ఎందుకురా, కన్ఫర్మ్ రా అమ్మాయేరా. రాత్రి తాగిన దిగలేదారా? షాపింగ్ మాల్లో చూసాం, అక్కడ నుండి ఫాలో అయితే అదిగో ఆ స్ట్రీట్ చివర ఆటో దిగి మిస్ అయిపోయింది మామ. ఆ స్ట్రీట్ నుండి దేవతలా ఉండే బయట తిరిగే అమ్మాయి అంటే ఒక అమ్మాయి ఉందిరా. పేరు ప్రమీద, బీటెక్ కంప్యూటర్స్ థర్డ్ ఇయర్, అమ్మ నాన్న ఒక తమ్ముడు ఒక బావ, సెల్ నెంబర్ 8978939999 అండ్ ఎస్వి కాలేజెస్. మామ నువ్వు దేవుడ్రా. ఎస్వి కాలేజెసా? ఏరా మొత్తనే మాట్లాడుతున్నావా? రిచ్ గుండె అమ్మాయిలు పడేయడం చాలా ఈజీరా, కానీ రిచ్ అని ఫీల్ అయ్యే అమ్మాయిలను పడేయడం చాలా కష్టం బావా. ఏంట్రా మామ మీరు అనేది? మేం మాట్లాడేది ఆ కాలేజ్ అమ్మాయిల గురించారా? ప్రభాస్ వచ్చి ప్రపోజ్ చేసినా పోజు కొడతారా మామ, వాళ్ళే పెద్ద అందగత్తలని. అలాంటిది నువ్వు ప్రపోజ్ చేస్తే నవ్వుతారు మామ. టైం వేస్ట్ చేసుకొని పిచ్చోళ్ళ మారకరా, మా మాట విను. మామ ప్లీజ్ రా, డిస్కరేజ్ చేయకండి రా, ఎంకరేజ్ చేయండి రా. మామ నాకు మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలరా. సరే వీళ్ళని హెల్ప్ చేస్తాం. ఇదిగో మన హీరో చెప్పిన దేవత, బాలు చెప్పిన ప్రేమీత, తనకి ఇల్లే ప్రపంచం, నాన్న మాట వేదం, తెల్లటి పూల పనుపై నడవాలని కళ. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది అన్నారు మహేష్ బాబు గారు. మరి అలాంటి పంచ్ డైలాగే పాప ఫ్లాట్ అయిపోయింది. మనోడు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తుంది. సరే ఏంట్రా నీ బాధ? నన్ను ప్రేమించు అని నిన్ను వేధించను, నాకు ప్రేమ విలువ తెలుసు కాబట్టి. నీ ప్రేమను వేడుకోను, నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టి. అలా అని నిన్ను వదులుకోను, నీ ఆకర్షణ ముంగిట్లో నిలిచాను కాబట్టి. ఇలాంటివి చాలా విన్నాను. చెత్తనా బామ్మర్దులు నా ఫీలింగ్స్ ని ఫిల్టర్ చేసి వాడేశారు. ఏంట్రా? ఏం లేదు, సమాధానం చెప్పలేదు కదా ప్రమీద. సమాధానమా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? తప్పుడు వాగ్దానాలు చేయడానికి నేనేమన్నా రాజకీయ నాయకున్నా?
అరే నాని, ఈటీవీ బెటరా, మా టీవీ బెటరా, జెమినీ టీవీ బెటర్, మా మ్యూజిక్ బెటర్? నాన్న ఏదో ఒక ఛానల్ చెప్పండి నాన్న, ప్రశాంతంగా ఆ ఛానల్ చూద్దాం. చూడు నాని, ఒక రిమోట్తో ఎన్ని ఛానల్స్ అయినా మార్చవచ్చు, కానీ మనం అన్ని ఛానల్స్ ఒకేసారి చూడలేము. ఏదో ఒకటి మాత్రమే చూడగలం. నేను చెప్పేది వినండి నాన్న. రే నాని, అలా చెయ్యి అని చెప్పను, ఇలా చెయ్యకు అని చెప్పను. అలా చేస్తే ఇలా అవుతుంది అని మాత్రమే చెప్పగలను. చూడు నాని, నేను జీవితం ఎలాంటిదో తెలుసుకుని చెప్తున్నా. తెలుసుకోవాల్సిన వయసు నీది. నీకు జీవితం అంటే ఏంటో తెలిస్తే, ఆ అమ్మాయి ప్రేమే కావాలనిపిస్తే సినిమా సంకన ఆగిపోద్ది కదనా? ఇదే కథకు గీతాంజలిని పేరు పెట్టి మనరత్నం తీస్తే మీరందరూ చూశారు. ఓ ప్రియ ప్రియ తెగ నచ్చేసావురా. ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా? ఏంటి కుమ్మేసుకునేది? కుమ్మేసుకోవటం ఈజీ ఏం కాదు. నీకు అర్థం ఏంటంటే చెప్పనా, సినిమా అనేది ఈ క్యారమ్ బోర్డు లాంటిది. ఇక్కడ నుంచి దీన్ని వేస్తే షూర్ కాయిన్ పడిపోద్దని నీకు తెలుసు, నాకు తెలుసు. అన్నిసార్లు వేలేం. మనకు అర్థం కానిది ఏంటంటే, ఇది ఇక్కడి నుంచి క్రాక్ కొడితే కాన్సిక్వెన్సెస్ ఏది వెళ్తుందో తెలియదు. అది సినిమా. సో ఏంటంటే ముందెళ్ళి పని నేర్చుకో.